ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఫస్ట్ మనం చూసినట్టయితే సంజన ఫస్ట్ పెట్టింది. తర్వాత సుమన్ శెట్టి గారు పెట్టారు. అయితే అసలు నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని టాస్క్స్లో కనుక చూసుకున్నట్టయితే కళ్యాణ్ చేసిన సంచాలకుగా చేసుకునే ఈ టాస్క్ నిజంగా నెక్స్ట్ లెవెల్ టాస్క్. 23 ఇయర్స్ అబ్బాయికి ఇంత విచక్షణ ఉంది, ఇంత మాట మీద స్టెబిలిటీ ఉంది అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. ఎందుకో చెప్తా వినండి. ఒక పక్కన అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా? సుమన్ సపోర్టర్స్ తనూజ, రితు, దివ్య, మళ్ళీ భరణి, ఇంకా చెప్తా వినండి. వీళ్ళ నలుగురితో పాటుగా కొద్దిగా గౌరవ్ కూడా వీళ్ళందరూ అండ్ నిఖిల్ కూడా, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే సుమనన్న 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 అని అడుస్తున్నారు. సో నిఖిల్ కొంచెం ఎక్కువ సంజనాకు చేశాడు అనుకుంటే అది వేరే విషయం. ఇంతమంది దివ్యాది అసలు మామూలుగా పెద్ద గొంతుకు, భరణిది పెద్ద గొంతుకు, తనుజ గట్టిగా అరుస్తుంది. ఇంతమంది అరుస్తున్నా కూడా తను కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకుని సంజన గారని చెప్పి సంజనాన్ని గెలిపించి తన జెన్యూన్ రీజన్ చెప్పారు. హోస్ట్ సార్ లేపి ఏంటి నువ్వు అంతమంది అడ్వైస్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు నీ డెసిషన్ మార్చలేదంటే, సార్ నా డెసిషన్ మీద నాకు నమ్మకం సార్ అన్నాడు. అంటే ఎంత స్టెబిలిటీ, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ మాట వస్తుందండి. నేను ఒక మాట చెప్తాను వినండి. చాలా మంది సీజన్స్ లో విన్నర్స్ అవనివ్వండి, రన్నర్స్ అవనివ్వండి, గేమర్స్ అవనివ్వండి, ఎక్కడో చోట ఏదో ఒక చోట తప్పు చేయటమో లేకపోతే రాంగ్ గా చెప్పటమో ఏదో చేస్తారు. మీరు కళ్యాణ్ విషయంలో చూడండి, సీజన్ 9లో ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు తను చేసిన తప్పులు తన చేత బలవంతంగా ఒప్పించినవి కానీ అసలు తప్పులే కావు. అసలు ఏ నిమిషంలో కూడా తన స్టాండర్డ్ ని, తన నిజాయితీని ఒప్పుకోకుండా పక్కన పెట్టని వాడు ఎవరైనా ఉన్నారంటే అది కళ్యాణ్. మేబీ తన నామినేషన్స్ లో వీక్ పాయింట్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేరే చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు. కానీ యాజ్ పర్ సంచాలక్, యాజ్ పర్ గేమ్, యాజ్ పర్ జెన్యూనిటీ, కళ్యాణ్ ఈస్ నెంబర్ 1, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఈ రోజు ఏమైందంటే, ఆ రోజు సంచాలక్గా వ్యవహరించిన కళ్యాణ్ ఎవరి మధ్య జడ్జిమెంట్ చెప్పాడు? అటు సుమను, ఇటు సంజన, అవునా? అయితే సుమను వచ్చి కళ్యాణ్కే నామినేషన్ వేశారు, సంజన వచ్చి కళ్యాణ్కే నామినేషన్ వేశారు. సో మ్యాటర్ ఏంటంటే, అయితే సుమన్ శెట్టి గారు వచ్చి హోస్ట్ ఆ రోజు ఏం చెప్పారు? నాకు సరే ఏం చెప్పారు? ఫస్ట్ పెట్టింది సుమనన్నే. ఓకే, అయితే పెడుతున్నప్పుడు కూడా కళ్యాణ్ ఇంకో మాట కూడా అన్నాడు. స్ట్రైట్ గా పెట్టినా, అడ్డదిడ్డంగా పెట్టినా, ఎవరు ఎక్కువ పెడుతున్నారో, ఎవరు ఫస్ట్ పెడుతున్నారో నేను వాళ్ళదే కన్సిడర్ చేస్తానని చెప్పారు. అలాంటప్పుడు స్ట్రైట్ గా పెట్టినా, నిలువుగా పెట్టినా ఫస్ట్ పెట్టింది ఎవరు? సంజననే పెట్టేసింది. అది వీకెండ్ ఎపిసోడ్ లో పూర్తయిపోయింది. మళ్ళీ సుమన్ శెట్టి గారు కళ్యాణ్ నామినేట్ చేయడంలో ఏంటి అసలు అర్థం ఉందా? అది కళ్యాణ్ అసలు నిజం చెప్పాలంటే బెస్ట్ సంచాలక్. అసలు నాకు తెలిసి ఈ గేమ్ కి రితున్ కనుక సంచాలక్గా పెట్టుంటే ఈ ఆట అస్సాంకి వెళ్ళిపోయేది. ఎందుకంటే రితు లాంటి డిజాస్టర్ సంచాలక్ అసలు నాకు తెలియదు. ఇంకా తను లైవ్ లో తను తప్పు చేసింది అంటే తనకు డిఫెండ్ చేసుకుంటుంది. నేను యాక్సెప్ట్ చేస్తాను అని కనుక తను యాక్సెప్ట్ చేస్తే రితు ఈ పాటికి అట్లీస్ట్ కొంచెం గౌరవమైనా పెరిగేది. అలా కాకుండా ఎంతలాగా డిఫెండ్ చేస్తుందంటే ఒక పెద్ద గొంతేసుకుని అరవడమే తప్ప రితుకి పెద్ద అసలు ఏమి లేదు ఫ్రెండ్స్. అసలు ఆమెను ఎవరు సపోర్ట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. రితు ప్లేస్ లో ఎవరున్నా, దివ్య ఉన్నా, సంజన ఉన్నా, సుమన్ శెట్టి ఉన్నా, ఆఖరికి కళ్యాణ్ ఉన్నా కూడా ఎలా ఆడుకుంటారు తెలుసా అందరూ. కానీ రితు చేస్తే మాత్రం ఆహా రితు, ఓహో రితు అంటున్నారు. ఇది కరెక్ట్ కాదండి. సెలబ్రిటీస్ అని వాళ్ళకి గొప్ప పెంచాల్సిన అవసరం లేదు. కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడే జెన్యూన్ గేమ్ ని బట్టే మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే, సుమన్ శెట్టి గారు సేఫ్ గేమర్. ఏదో నాకు సరే లేపినప్పుడు ఒక జడ్జిమెంట్ ఇస్తే అది కరెక్ట్ కాదు కదండి. సుమన్ శెట్టి గారు కూడా ఆయనకి ఏదైనా ఒక చిన్న పాయింట్ దొరికితే ఆయన వేసేస్తారు. కానీ ఆయన జనరల్ గా నామినేషన్స్ లో ఆయన అస్సలు లోపల ఏం లేదు, అంత డొల్ల అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే నాకు సార్ చెప్పేశారు నీ జడ్జిమెంట్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ 3 పాయింట్స్ జడ్జి. ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎవరు పెడతారు? ఓకే, 6 ఎవరు పెడతారు? తర్వాత బజర్ అనేది బిగ్ బాస్ పెట్టిన బజర్ కాబట్టి ముందు ఎవరు పెట్టారని చూస్తే ముందు సుమన్ శెట్టి గారు పెట్టారు. ఆయన పెట్టిందంతా వంకర టింకర్గా ఉంది. ఫస్ట్ సెకండ్ పాయింట్స్. థర్డ్ పాయింట్ ఏంటి? థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్ట్రైట్గా పెట్టాలా, ఈ వంకర టింకర్గా పెట్టాలా, లేదంటే ముందు ఎవరు పెట్టారు? 6 పెట్టారా? 6 పెట్టేశారు, ఇద్దరు చెరొకళ్ళు 6 పెట్టేశారు. కానీ ఫస్ట్ది సెకండ్ కనుక మనం చూసుకున్నట్టయితే అలాగా
అన్నిట్లోనూ సంజనానే ఉన్నప్పుడు కళ్యాణ్‌ని మళ్ళీ ఈ వారం నామినేట్ చేయడంలో అసలు అర్థం ఏంటి? సుమన్ శెట్టి గారు నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. అందులోనూ మళ్ళీ సంజన గారు కూడా కళ్యాణ్ నామినేట్ చేసింది. సంజన గారు కళ్యాణ్‌ని నామినేట్ చేయడంలో ఒక అర్థం పర్థం ఉంది. ఎందుకో చెప్తా వినండి. ఎందుకంటే లాస్ట్ టైము ఆవిడ ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ అవ్వడానికి కారణంలో ఒక బోట్‌లో కళ్యాణ్ వేయడం జరిగింది. కానీ కళ్యాణ్ ఏమన్నాడంటే తర్వాత సంజన గారి దగ్గర సార్ నాకు మా ఫ్యామిలీ వీక్ వద్దు సార్. ఏమన్నా పాసిబిలిటీ ఉంటే ప్లీజ్ నాది ఆవిడకి త్యాగం చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నిజంగానే సంజనాకిను, కళ్యాణ్‌కి మధ్య ఇంటిమసీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక రాయపో లేదు. సో, అలా చేశారు. కానీ సుమన్ శెట్టి గారు అస్సలు కళ్యాణ్ విషయంలో అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. పైగా వేలు చూపిస్తున్న వేలు దించు ఆయన అనాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మనం ఒక ఫైర్‌తో, ఒక ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని గెస్చర్స్ ఒస్తాయి. అఫ్‌కోర్స్ అవి కొంచెం భరించలేనివి, తేడావి అనుకోండి. ఖచ్చితంగా దింపమని చెప్పొచ్చు. నేను నిన్ను చూపించట్లేదు అని చెప్పినప్పుడు కూడా ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదేమో అనిపించింది. ప్లస్ సంచాలక్‌గా అక్కడ నాగ్ సార్ ను నువ్వు సంచాలక్‌గా కరెక్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చావు. కానీ నువ్వు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ తప్పంటే అక్కడ అంతమంది కన్‌ఫ్యూజ్ చేశారు. దివ్యతో అరగంట, సుమన్‌తో అరగంట లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సుమన్‌తో అరగంట, దివ్యతో అరగంట, తనూజతో పావుగంట ఇలా ఫైట్ చేసి ఇంకా అతనికంటూ ఒక నిజమేనేమో, తప్పు చెప్పానేమో. ఎందుకంటే మనిషికి 2 కళ్ళే ఉంటాయి. ఒక కన్ను లెఫ్ట్, ఒక కన్ను రైట్ చూడలేదు. రైట్ ఉంటే రైటే, లెఫ్ట్ ఉంటే లెఫ్టే. అలాంటప్పుడు తను కూడా కొంచెం ఆలోచించి చెయ్యాలి కదా! సో, నేను చెప్పేదేంటంటే కళ్యాణ్‌కి పడ్డ 2 నామినేషన్స్‌లో సుమన్ శెట్టి గారిది వర్స్ట్ నామినేషన్. కళ్యాణ్‌కి వేసి ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కళ్యాణ్ ఎవరిని నామినేట్ చేశాడు అంటే డెమాన్ పవన్‌ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఆయన మళ్ళీ సంజన గారినే నామినేట్ చేసినట్టు అర్థమవుతది. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని ఆయన ఎందుకు చేయలేదు. సుమన్ శెట్టి గారిని చేసేసి ఉండాల్సింది. ఎందుకంటే సంజన ఆల్రెడీ నామినేషన్స్‌లో ఉంది. అలాంటప్పుడు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయాల్సింది. కానీ సుమన్ శెట్టి గారు లాస్ట్‌లో వచ్చారు. ఫస్ట్ కళ్యాణ్‌కి ఇచ్చేసారు. అప్పటికి సంజన నామినేట్ చేసింది. డెమాన్ నామినేట్ చేశాడు కాబట్టి కళ్యాణ్ ఏం చేశాడు? వాళ్ళిద్దరికీ తిరిగి మళ్ళీ నామినేషన్ ఏసాడనమాట. అది జరిగిన విషయం. సో, మీరు కళ్యాణ్ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు? సంచాలక్‌గా తను కరెక్టా? కాదా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలి అంటే సుమన్ శెట్టి గారైతే నాకు ఈరోజు నచ్చలేదండి. ఆయన ఎంతసేపటికి ఆయన్ని నామినేషన్స్ ఎందుకు తప్పిస్తున్నారు కానీ ఆహ్, ఏ ఏమి నాకేం పెద్ద అనిపించలేదు. బిగ్ బాస్ కూడా ఈ వీక్‌లో అందరిని నామినేషన్ ఏసేయాలి అసలు. ఇప్పటి నుంచి 11థ్ వీక్ నుంచి ఏసేయాలి అందరిని. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.